దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయం ప్రభుని ఆరాధించడానికి, ఆయన నామమును కీర్తించడానికి, ప్రభు చేత మనకు అనుగ్రహింపబడిన శ్రేష్టమైన సమయం కొరకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదామండి. మనము ఎస్ దేవుని పిల్లలమని పిలువబడును, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇకను ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని, మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఈ వచనం లోపలికి ఏమైనా దిగిందా? ఇప్పుడు చెప్పబడిన ఈ చదవబడిన వాక్యం లోపల ఏమైనా దిగిందా? అలాగైతే మీరు ఇలా ఉండరు. ఈ వాక్యం మన హృదయంలో నాటబడినట్లయితే మీరు మామూలుగా ఎలా ఉండగలరు? చూడండి, ఇప్పుడు మనం ఆయనను తండ్రి అని పిలవచ్చు. ఇప్పుడు మనం అందరం దేవుని పిల్లలమయ్యాం. ఇక మనం ఏమవుదుమో మనకు తెలియదు. అది ఎవరు మనకి చెప్పగలుగుతారు? ఎవరూ చెప్పలేరు. అయితే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎలా ఉన్నాడో అలాగనే మనం కూడా రూపాంతరం పొందుదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మనకి ఎవరి రికమెండేషన్స్ అవసరం లేదు, ఎవరు మనకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు రెప్పపాటున ఆయన సన్నిధికి చేర్చబడుచున్న బిడ్డలందరూ ఆయనను పోలిన వారిగా మార్పు చెందుతారు. దేవునికి స్తోత్రం. ఈ గొప్ప ప్రత్యక్షత మన హృదయంలో నాటబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత మనం యుగ యుగములు ఆయనతో కూడా మనం నివసింపబోచున్నాం. కనుక ప్రియులారా, ఈ పెట్టి కేసులను బట్టి, ఈ చిన్న చిన్న విషయాలను బట్టి ఆ మాణిక్యమును మీరు విడిచిపెట్టద్దు. ఈ మట్టి కోసం మీరేం చేయకూడదు? ఆ మాణిక్యమును విడిచిపెట్టకూడదు. మన గమ్యం, మన లక్ష్యం ఇవి కాదు. ఇంకొక 100 ఎకరాలు కూడా కొందాం అనేది కాదు మన లక్ష్యం. ఆయన రాజ్యమునకు వారసులైన మనం, ఆయన రాజ్యములో ఆయన ఉన్నట్లు మనం కూడా ఉండబోచున్నాము అనేటువంటి ఆ ఆలోచన మన జీవితంలో కలుగుచున్నప్పుడు మనం మనోనేత్రములు వెలిగింపబడిన వారై ఉత్సాహముతో మనం దేవుని సన్నిధిలో సిద్ధపడాల్సిన సమయం అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకమందున్న మన తండ్రిని గూర్చిన ఒక ప్రత్యక్షత అది మనలోనికి వచ్చినప్పుడు ఇక మనం మామూలుగా ఉండలేము. ఓ సిస్టర్ సాక్ష్యం చెప్పారు, నా దగ్గర చెల్లి గవ్వలేదు, డబ్బు లేదు, డాడీని నేను అడిగే వయసు దాటిపోయింది, నాకు పైసలు కావాలి అని నేను చెప్పలేను ప్రభువా, నీవే నా కోసం మార్గం తెరవయ్యా అని ప్రార్థన చేస్తే చేసిన వాటికన్నా ఎక్కువ జీతం తన అకౌంట్లో పడ్డదంట. అప్పుడు ఆమె చెప్పారు, ఫోన్ చేసి, ఈ డబ్బు వాపస్ తీసుకోండి, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. ఎందుకు తెలుసా? ఆమె ప్రభును నమ్మిన బిడ్డ, దేవుని కోసం నిలబడడానికి దేవుడు ఏర్పరచిన బిడ్డ, దేవుని అంత విశ్వాసం ఉన్న వ్యక్తి. ఈ డబ్బుకు నేను అర్హుని కాదు, మీరు వాపస్ తీసుకోండి. నో 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 నో, కొద్ది రోజులు మాత్రమే మీరు చేశారు కానీ మీరందరికంటే ఎక్కువ చేసినట్టు మేము అనుకుంటున్నాం. నేను మా పాస్టర్స్ మంత్లీ మీటింగ్కి వస్తారండి, అందరికి మంత్లీ సపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఒకసారి వారు మన దగ్గరకు వచ్చినప్పుడు మినిమం 4000 రూపీస్ వారికి ఆ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో కొంతమందికి ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాం. వీళ్ళు ఏం చేస్తారంటే లెక్క పెట్టేసి వాళ్ళది వీళ్ళు చూసి వీళ్ళది వాళ్ళు చూసి నా దగ్గరకు వస్తారు. వచ్చేసి, అయ్యగారండి నాకు ఒకరు 1000 రూపాయలు తక్కువ ఇచ్చారండి అంటారు. అప్పుడు నాకు గుర్తొచ్చేది ఎవరు తెలుసా? ఆ యేసుప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ద్రాక్ష తోటలో పని చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేశారు. ఆ కొందరికి
ఉదయం 9 గంటలకు వచ్చినోనికి ఏ నాణయం ఒప్పుకున్నాడో, ఏ జీతం ఒప్పుకున్నాడో, సాయంత్రం 5 గంటలకు వచ్చినోనికి కూడా అదే జీతం ఇచ్చాడంట. ఈ 5 గంటలకు ఇచ్చిన వాని జీతం చూసి, మళ్ళీ 3 గంటలకు వచ్చిన వాని జీతం చూసి, 12 గంటలకు వచ్చిన వాని జీతం చూసి, ఆ తర్వాత 11 గంటలకు 9 గంటలకు చేసేవారు ఏమనుకుంటారు తెలుసా? ఓ ఖచ్చితంగా నాకు డబ్బులు వస్తుంది ఈరోజు. అప్పుడు యజమానుని దగ్గరికి వచ్చి, నువ్వు వానికి 1 అవర్ చేసినోనికి అంత ఇచ్చావు, 8 గంటలు చేసిన నాకు ఇంతేనా అని అంటే, సహోదరా నేను నీతోని ఏం ఒప్పందం చేశాను? నీకు ఇవ్వాలని నేను ఇష్టమైనది నీతో చెప్తే నువ్వు ఎస్ అని అన్నందుకు నువ్వు నాతో జాయిన్ అయ్యావు. ఇప్పుడు వానికి కూడా అంత ఇవ్వడానికి నాకు ఇష్టమైంది, నీకేంటి అని అడిగాడు. సో కొన్నిసార్లు మనుషులు కంపారిజన్ చేస్తారు. ఆ కంపారిజన్ చేసి వారికి ఇచ్చింది నాకు కావాలి, వీరికి ఇచ్చిన దానికన్నా ఎక్కువ నాకు కావాలి అని మనం ఆశిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడు తన మనస్సుకు తగినట్లు ఒక్కొక్కరికి ఏమి ఇవ్వాలో దేవుడు ఇస్తూ వారిని ఆశీర్వదిస్తారు. గనక నేను మీకు తెలియపరుస్తున్నాను, దేవుని సన్నిధి నుండి కృప పొందడానికి ఎక్కువ కమిట్మెంట్తో, ఎక్కువ సమర్పణతో దేవుని కోసం ఎదురు చూడాల్సిందే, కానీ మనుషుల చుట్టూ తిరగకూడదు. నీవు సిన్సియర్గా ఉన్నది, నీ పని సరిగా ఉన్నది అని దేవుడు గుర్తించినట్లయితే, మీ నాయకుడు మీకు 1000 రూపాయలు తక్కువ ఇచ్చినా దేవుడు నీకు ఆ నెలలో అత్యద్భుతమైన కార్యాలు చేస్తాడు. నీకు జీతం కాస్త 500 తక్కువ వచ్చిందని అనుకున్నా, దేవుడు దాన్ని 5000గా మార్చడానికి నమ్మదగినవాడు. మనం ఏం చేయకూడదు? సనుగొద్దు, గునుగొద్దు, థ్యాంక్స్ అని చెప్పాలి. ఈ థ్యాంక్స్లో బ్యూటీ ఉంది. ఏ చిన్న కార్యం మనం చేసినా థ్యాంక్ యూ అని చెప్పాలి. సో వీ మస్ట్ అండర్స్టాండ్ దట్ వీఆర్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృప వల్లనే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం. కాలర్ ఎగరియకు, నువ్వు షో ఆఫ్ చేయొద్దు, వీళ్ళందరికంటే ఐఎమ్ బెటర్ అని ఎప్పుడూ అనుకోకూడదు. భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ నాకంటే గొప్పవారు అని నీవు తలంచుకున్నప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు. మనకి ఇన్ని సంఘాలు ఉన్నాయని, ఇంతమంది పాస్టర్లు ఉన్నారని మనం ఏదో కోళర్ ఎగిరేయడానికి ప్రయత్నం చేసామనుకో, అది పరలోకపు తండ్రిని డిసప్పాయింట్ చేసినట్లే. అందరూ దేవుని పిల్లలు, అందరూ దేవుని సృష్టి, అందరూ దేవుని పరిచారకులు. వారికి సేవ చేయడానికి దేవుడు మళ్ళీ పిలిచాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని తన కోసం ప్రత్యేకించినప్పుడు మనము దేవుని సన్నిధిలో వీఆర్ నథింగ్. దేవుడే సమస్తం. ఆయన కృప వలనే నా జీవితం అని మీరు తలంచుకుంటున్నప్పుడు దేవుడు మిమ్మల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. మీ కుటుంబం వర్ధిల్లును, మీ సంతానం వర్ధిల్లును, మీ వ్యక్తిగత జీవితం వర్ధిల్లును. గనక షో ఆఫ్ చేసే వారికి రివైవల్ క్రిస్టియన్ సెంటర్ సూటబుల్ కాదు. ప్రైజ్ ది లార్డ్. కొంచెం షైన్ చేద్దామని ఇక్కడికి వస్తే చాలా కష్టం. ఇక్కడ అన్ని పనులు చేయాల్సి వస్తుంది, అందరికీ వందనాలు చెప్పాల్సి వస్తుంది. మనం కుర్చీ మీద కూర్చుంటే అందరు మనకి సేవ చేస్తారనుకుంటే అది కాదు. అలా అనుకున్న వారందరూ నా గెస్ట్లే. దే ఆర్ నాట్ మై చిల్డ్రన్. వారి గెస్ట్లు. నో నో నో, ఐ వాంట్ టు బికమ్ యువర్ సన్ అండ్ డాటర్ అని ఎవరైతే అనుకుంటారో, దే హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ టు సాక్రిఫైస్ దే ప్రెషియస్ టైమ్ అండ్ దేర్ ఎఫర్ట్స్. ఈ పరిచర్య కొరకు, ఈ పిలుపు కొరకు, ఈ దర్శనం కొరకు పెట్టుబడి పెట్టడానికి వచ్చిన వారికి ఒక ప్రమోషన్. ఏడు తెలుసా? గెస్ అనే పొజిషన్ నుంచి సన్ అనేటువంటి పొజిషన్లోకి, డాటర్ అనేటువంటి పొజిషన్లోకి ఒక ప్రమోషన్ దేవుడిస్తారు. డాటర్స్ అండ్ సన్స్ కెనాట్ సిట్ సింప్లీ ఐడలీ. దే విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్. ఫాదర్ విల్ ఆల్వేస్ ఆస్క్ హిస్ సన్ టు డూ సంథింగ్. నానా పరిగెడుతుపో, అది చెయ్యి అని. ఎస్ డాడ్.
అని చెప్తారు కదా. అది తండ్రి కుమారునికి మాత్రమే చెప్తారు. ఇంటికి వచ్చిన అతిథికి చెప్పరు. పరిగెడుతూ పోయి అది తీసుకురా అట్లా చెప్తారా? చెప్పరు. ఎవరికి చెప్తారు? బిడ్డలకి చెప్తారు, కొడుకులకు చెప్తారు. లార్డ్ మేక్ మీ ఎ సన్, నన్ను కూడా ఒక కుమారుని మార్చండి, నన్ను కూడా ఒక కుమార్తెగా మార్చండి అని ప్రార్థించు వారికి దేవుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మినిస్ట్రీ అండ్ అండర్స్టాండింగ్ దేవుడు ఇస్తారు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ గెస్ట్ ఆల్వేస్, యు ఆర్ ఫ్రీ టు డూ సో. మీకేమీ కంపల్షన్ లేదు, మిమ్మల్ని ఎవ్వరూ ఒత్తిడి చేయరు. 10 years ఇక్కడికి వచ్చినా యూ విల్ నెవర్ బీ ఆస్క్డ్ టు డూ ఎనీథింగ్. మీరు ఎల్లప్పుడూ గెస్ట్గానే ఉంటారు. నో అది ఐఎమ్ బోరింగ్, చాలా బోరుగా ఉంది. ఐ వాంట్ టు బికమ్ ఎ సన్ ఇన్ ద మినిస్ట్రీ, ఐ వాంట్ టు బికమ్ ఎ డాటర్ ఇన్ ద మినిస్ట్రీ. దెన్ యూ హ్యావ్ టు స్టెప్ ఫార్వర్డ్. యూ నీడ్ టు టేక్ అవుట్ ద జాకెట్. This is more comfortable. You need to take it out and run here and there. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని మామూలుగా ఉండడానికి పిలువలేదండి. దేవుడు మిమ్మల్ని ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండడానికి పిలిచారండి. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలని దేవుడు కోరుచున్నారండి. దేవుని సన్నిధానములో ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండడానికి మీ జీవితాన్ని సమర్పించండి. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించి వర్ధిల్ల చేయడానికి ఇష్టపడుచున్నాడు. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఈస్ ఓపెన్. ఏంటి? తన్ను ఎందరూ అంగీకరించారో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచారో వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. మనకందరికీ దేవుడిచ్చిన అధికారం. ఇది పలానోళ్ళకే ఇచ్చారండి, కురియన్ గారికి ఇచ్చారు కానీ నాకు ఇవ్వలేదండి అని ఎవరూ చెప్పడానికి వీల్లేదు. ఇట్ ఈస్ ఓపెన్ ఫర్ ఆల్. అందరూ, లార్డ్ ఐ యాక్సెప్ట్ యూ, ఐ ఇన్వైట్ యూ ఇన్ టు మై హార్ట్, నిన్ను నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తున్నాను అని మీరు చెప్పినట్లయితే అద్భుతమైన ఆశీర్వాదము దేవుడు మీపై కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదములు పొందదగినట్లు దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరిగించును గాక. ప్రియులారా, యేసుక్రీస్తును మనకు పరిచయం చేశాడు తండ్రి. ఆ క్రీస్తు ద్వారా మనమందరము తండ్రిని ఎరిగి ఉన్నామని కాదు, తండ్రి యొక్క బ్లెస్సింగ్స్కు మనం పాత్రులమై ఉన్నాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదామండి. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తునందు మన అందరినీ తనకు ప్రియమైన కుమారులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అది మాత్రమే కాదు, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించను. అందుకే ఈ సమాధాన వాక్యం మనం లోకానికి తెలియపరచాలి. ఎందుకంటే లోకులు నిస్సహాయులు, వారికి తెలియదు వారు ఏం చేస్తున్నారని. మనకి ఈ సమాధానపు వాక్యాన్ని దేవుడు అనుగ్రహించారు. యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవాళిని దేవునితో సమాధానపరచడానికి ఉన్న ఒక సమాధానకరమైన వాక్యాన్ని దేవుడు మనకిచ్చారు. మనం ఆయనను సేవించడానికి, ఆయన మహింపరచడానికి మనం పిలువబడిన వారం. మనకి ఇచ్చినటువంటి ప్రివిలేజ్ ఏంటి? రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనం మనం చదువుదామండి. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారు మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని, ఇక్కడ మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అవును కదా? యేసుక్రీస్తును అంగీకరించిన వెంటనే మన హృదయంలో ఒక గొప్ప కాన్ఫిడెన్స్ వచ్చింది. మనలో ఉన్న ఆత్మ
సాక్ష్యం ఇచ్చుచున్నాడు, నీవు దేవుని కృప వలన ఏర్పరచబడిన వాడవు, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని బిడ్డలుగా మీరు తీర్పు పొంది ఉన్నారు అని మన గురించి అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూచినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం దాని 16-17 వచనాలు చదవండి. మనము దేవుని పిల్లలమని, మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. వారసులు ఎలా అడుగుతారు? బాంచం కాలు మోక్తా అని అడుగుతారా? నో. వారసులు ఎలా ఉంటారు? ఆస్తికి హక్కుదారులు. బిడ్డలు తండ్రి దగ్గరికి వచ్చి ఫ్రీగా మాట్లాడినట్లు మనం మన పరమ తండ్రితో ఫ్రీగా మాట్లాడడానికి ఉన్న ఒక ఆపర్చునిటీ దేవుడు మనకిచ్చి ఉన్నారు అని గ్రహించి ఆయన సన్నిధిలో మనకు అనుగ్రహింపబడిన స్వేచ్ఛను మనం వాడుకోవాలని ప్రభు కోరుచున్నారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుదామండి. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. దేవునికి స్తోత్రం. మన దేవుని పిల్లలమై ఉన్నాం. మీ అందరాత్మకు చెప్పాలి, నాకు ఓ తండ్రి ఉన్నాడు. మీ తండ్రి మీకు చేయలేని కార్యాలు కూడా మీ పరమ తండ్రి చేస్తాడు. రొమ్మున చేతులు ఉంచుకొని చెప్పండి, తండ్రి నిన్ను కలిగి ఉంటుట నా భాగ్యం. హల్లెలూయా. ఈ గొప్ప దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. నీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయనను మొరపెట్టు, నిన్ను విడువడు. నీ సమస్యలకు పరిష్కారం ఆయన చూపిస్తాడు. ఈ గొప్ప దేవుని తండ్రిగా నీకు అనుగ్రహించినందుకు నీవు ధన్యుడవు. దేవునికి స్తోత్రం. 1 పేతురు గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదామండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవుడు మీ గురించి చింతించుచున్నాడు. ఇక మీదట యూ కెనాట్ బి సాడ్ ఎనీమోర్, యూ కెనాట్ బి డిప్రెస్డ్ ఎనీమోర్. దుఃఖముతో ఆయన సన్నిధిలో మీరెన్నడూ ఉండడానికి వీల్లేదు. నాకెవరూ లేరు అని నీవెన్నడూ చెప్పొద్దు. నా బాధలు ఎవరికి తెలియదు అని నువ్వు చెప్పొద్దు. నీ దేవుడు నిన్ను చూచుచున్నాడు. నువ్వు అనేకం పిచ్చుకల కన్నా శ్రేష్టమైన వాడు. యూ కెనాట్ బి డిప్రెసివ్. ఎవరూ లేని వారు డిప్రెషన్లోకి ఉంటారు. నువ్వు ఎవరి లేని వారి కాదు. నీకో తండ్రి ఉన్నాడు. ఆయన నీ చేయి పట్టి ఉన్నాడు. ఆయనకు థ్యాంక్స్ అని చెప్పండి. నీ జీవితంలో ఆయన అద్భుతం చేస్తాడు. నీ నిరాశను తొలగిస్తాడు. నీ దుఃఖాన్ని తీసివేస్తాడు. నిన్ను అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. యూ మస్ట్ డిక్లేర్ దట్ ఐ యామ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. కానీ కొన్ని స్థలాలలో మనం సిగ్గుపడుతున్నాం. ఫంక్షన్కి పోయినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు, గొప్ప గొప్ప వారి ముందు నిలబడినప్పుడు నేను ఒక దేవుని బిడ్డ అని చెప్పడానికి మనకు మనసు రావడం లేదు. ఎందుకు తెలుసా? ఆ దేవుని గొప్పతనం ఇంకా మన హృదయంలో అర్థం కాలేదు కనుక. ఆయన గొప్పతనం గ్రహించిన ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడకుండా, ఎస్ ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, హీ ఈస్ మై ఫాదర్, వాట్ ఎవర్ ఐ ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ హీ విల్ ఫుల్ఫిల్ ఇట్. ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఐ am blessed by my father. ఈ కాన్ఫిడెన్స్ ఉన్నవాళ్ళు సమాజంలో సిగ్గుపడరు, వెనకకు పోరు, ముందు నిలబడతారు. ఎస్ ఐ హ్యావ్ ఎ ఫాదర్ ఇన్ హెవెన్, ఐ యామ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పడానికి ఇష్టపడతారు. వ్యతిరేకతలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి,
తప్పించుకొని దాగుకునే గుంపులో నువ్వు ఉండకూడదు. నిన్ను గూర్చి దేవునికి గొప్ప ఎక్స్పెక్టేషన్ ఉంది. మనుషుల ఎడల నన్ను ఘనపరచు బిడ్డగా ఈమె ఉంటారు. మీరేం చెప్తారు? అబ్బే నాకు తెలియదండి అని చెప్తే ఆయన అంటాడు, నా తండ్రి దగ్గర నేను కూడా నాకు తెలియదని చెప్తాను. అయ్యో ప్రభువా, సండే వచ్చి నేను ప్రార్థించింది నీకు తెలియదా? నేను అర్పణలు వేసింది నువ్వు చూడలేదా? నేను అవుట్ రీచ్లకు పోయింది నువ్వు చూడలేదా? నేను నీ నామమున రోగులను స్వస్థపరచలేదా? ప్రభు అంటాడు, నాకు తెలియదు, ఎవడో. తెలుసా, ప్రజల మధ్యలో క్రీస్తును మహిమపరిచే ఒక ఆప్షన్ దేవుడిచ్చినప్పుడు, యూ షుడ్ నెవర్ గో బ్యాక్. You should always stand firm for the Lord and you should say that He is my Father. Hallelujah. అలా నువ్వు ఆయనను మహిమపరచినప్పుడు ఆయన నీ జీవితాన్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనకొక అద్భుతమైన తండ్రి దేవుడి సన్నిధిలో మనం చూస్తున్నాం. ఒక వచనం కూడా చదువుదాం. 1 పేతురు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం చదువుదామండి. నేను పరిశుద్ధుడనై ఉన్నానాగున మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తనలయందు పరిశుద్ధులై ఉండుడి. ఈ బోధ కొందరికి నచ్చదు. కొందరంటారు, మన గత పాపములు దేవుడు క్షమించాడు, ఇప్పుడు మనం చేస్తున్న పాపాలు దేవుడు క్షమిస్తున్నాడు, రేపు మనం చేయబోయే పాపాలు కూడా దేవుడు క్షమిస్తున్నాడు. ఓ బ్రదర్, యు మస్ట్ చేంజ్ యువర్ వర్డ్. ప్రభు చెప్పాడు, నేను పరిశుద్ధుడని గనక మీరును పరిశుద్ధులుగా ఉండండి. అజ్ఞాన దశలో నువ్వు చేసిన పొరపాట్లు ఈరోజు చేసుకుంటూ కృపను ఒట్టిగా క్లెయిమ్ చేయకు సహోదరా. నీ కృపకు లోబడి పరిశుద్ధతను పాటించడానికి నీ జీవితాన్ని సమర్పించమని దేవుడు కోరుచున్నారు. కృపను గూర్చి అపార్థం చేసుకోకు సుమి. కృప పాపం చేయడానికి ఉన్న లైసెన్స్ కాదు, పాపం చేయకుండా ఉండడానికి దేవుడు అనుగ్రహించుచున్న ప్రొటెక్షన్. హల్లెలూయా. అన్ని బురదలో నువ్వు బొర్లిన తర్వాత వచ్చి ఐ హ్యావ్ ఏ ఫాదర్ ఇన్ హెవెన్ అని చెప్తే ఆయన తల దించుకుంటాడు నిన్ను గూర్చి. ప్రతి ఒక్కరు ఈ మాట గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు కృప ద్వారా మనకు అనుగ్రహింపబడిన ఈ రక్షణ ప్రొటెక్ట్ చేయబడాలి, సంరక్షింపబడాలి. నీ జీవితం ద్వారా క్రీస్తును ఘనపరచాలి. నీ తండ్రి పరిశుద్ధుడు గనక నీవును పరిశుద్ధుడై ఉండడానికి ప్రయత్నం చేయి. కనుక జీవితమును సరిచేసుకుందాం, జాగ్రత్త కలిగి నడవడానికి జీవిద్దాం. దేవుని వాక్యములో వేరుపారిన విశ్వాసిగా నువ్వు నడవడానికి సమర్పించు. ఈ సంఘము నిన్ను వాక్యములో నిలబెట్టుచున్నది. దేవునికి స్తోత్రం. ఈ సంఘము నీ ఆత్మీయ అభివృద్ధి కొరకు, నీలో ఉన్న మస్టు కరుగదీయడానికి, అపవాది శోధనల నుంచి నీ విడుదల పొందడానికి వాక్యము ద్వారా నీకు సహాయపడుచున్న సంఘము. నువ్వు దేవుని వాక్యములో నిలిచి ఉన్న ఎడల నిన్ను దేవుడు ఆశీర్వదించి గొప్పగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. అందరూ గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఫాదర్ ఇన్ హెవెన్. ఆయన చిత్తం నెరవేర్చుచున్న నీవు ఆయనకు మొరపెట్టగా ఆయన ఖచ్చితంగా నీ అవసరతలు తీరుస్తాడు. నువ్వు బురదలో ఈ 6 రోజులు బొర్లి 7వ రోజులు నువ్వు వచ్చి నిలబడి చేతులెత్తి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడానికి కాదు, భయముతో వణుకుతో విశ్వాస జీవితం కొనసాగించడానికి ఉన్న ప్రయత్నం చేయండి. నీ హృదయంలో వచ్చే ప్రతి హెచ్చరికలను నువ్వు దయచేసి అర్థం చేసుకోండి. ప్రభు మనకిచ్చిన ఈ కృపను మనం నిర్లక్ష్యం చేయకూడదు, నిరర్ధకం చేయకూడదు. దేవుని కృపలో ముందుకు సాగిపోవడానికి మన జీవితం సమర్పిద్దాం. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను నీ సన్నిధికి వచ్చుచున్నాను. నా జీవితం నీకు అంకితం చేస్తున్నాను. ఇంత మంచి తండ్రి నా కోసం ఉన్నాడని తెలియపరిచినందుకు స్తోత్రం.
నీ అడుగుజాడలో నడిచే ధన్యత నాకు దయచేయండి. నిన్ను డిసప్పాయింట్ చేయకుండా, నిరాశపరచకుండా, నీకు ప్రియమైన కుమారునిగా కుమార్తెగా నడవడానికి నాకు సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడా, నీకే వందనాలు. యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన ఈ గొప్ప స్వాతంత్ర్యమును బట్టి నీకు వందనాలు. దత్తపుత్రత్వపు ఆత్మను బట్టి నీకు వందనాలు. మా జీవితంలో నీవు చేసిన అద్భుతమైన మేలుల కొరకై నీకు వందనాలు. మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. కరుణించి కాపాడి నీ రాకడ పర్యంతం నమ్మకస్తులుగా మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, మీ సాక్షులుగా మమ్మల్ని వాడుకొనమని, నీ దీవెన మా జీవితంలో అనుగ్రహించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.